వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ పులుసు పిండి అండి. ఇది చాలా మందికి కూడా తెలియదండి. ఇది ఎలా చేయాలో ఏటో ఎలా టేస్ట్ ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. పుల్లగా కమ్మగా అయితే ఇది ఉంటుంది. నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఒకసారి. పులుసు పిండి తయారు చేయడం కోసం మీకు ఏవైతే ఐటమ్స్ అయితే కావాలో అవైతే మీకు చూపిస్తున్నానండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, పోపులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. దీంట్లోకి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకొని దీన్ని జ్యూస్లా చేసుకొని ఉంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఉప్పిండి తయారు చేయడం కోసం ఒక దలసరి పెనం అయితే మనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోకి పోపులన్నీ ఒకసారి వేసుకొని పోపులు, ఎండుమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మనం ఈలోపు పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ చింతపండుని నానబెట్టుకున్నాం కదా, దీన్ని అయితే బాగా స్మాష్ చేసుకొని ఈ వాటర్ మనకి నేను ఒక 2 గ్లాసులు అయితే చేస్తున్నానండి ఉప్పిండి. దానికోసం ఒకటికి 1 గ్లాస్ అయితే పడుతుంది చింతపండు రసం. మనం దీన్ని ఇలా ఒక జ్యూస్ అయితే తీసుకొని ఇవన్నీ వడకెట్టుకొని ఒక దాంట్లోకి కొలతగా 2 గ్లాసులకి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఇది మెజర్మెంట్ తోటి 1 గ్లాస్ అయితే కొలుచుకొని మీరు ఉంచుకోండి. పులుసు అయితే రెడీ చేసుకున్నాం కదా, దీన్ని మనకి పిండి ఎంత పడుతుందండి, 1.5 కప్పు అయితే నేను చేస్తున్నాను. దీనికి 2 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది. ఒకటికి 1.5 కానీ బియ్యం రైస్ కొత్త బియ్యం అయితే 1 పడుతుంది, పాత బియ్యం అయితే 1.5 పడుతుందండి వాటర్. దాన్ని చూసుకొని లెక్కగా అయితే వేసుకోండి. నేను ఈ మాత్రం పిండితో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. బాగా వేగిన తర్వాత ఇందులోకి చింతపండు రసం అయితే మనం 1 గ్లాసు 2 గ్లాసులు అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఈ పిండి మరుగుతున్నప్పుడే మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా స్లోగా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడినంత వరకు మీకు పిండి సరిపోతుందో లేదో తెలుస్తుందండి మీకే. ఇలాగా మళ్ళీ ఇంకొంచెం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఫైనల్గా కొంచెం ఆయిల్ అయితే దీనికి యాడ్ చేసుకొని మనం మూత అయితే పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలాంటి ఉప్పిళ్ళు కానీ ఏమైనా చేసుకునేటప్పుడు ఇలాంటి దళసర పెనం అయితే మీకు పెట్టుకోండి. అడుగంటకుండా మాడకుండా ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి. పల్చడి పెనం అయితే మీకు మాడిపోతుంది. చూడండి, నేను వేసిన పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది, మనకు అంటుకోకుండా ఉంటుంది. దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఈ ఉప్పిండి అయితే విడిపోకుండా ఇలా విడివిడిగా పొడి పొడిగా అయితే మనకు ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 2 స్పూన్లు నువ్వుల పొడి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈ పులుసు పిండి అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా పూరీలు, ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ కాకుండా ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇది చాలా మందికి తెలియదండి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ కూడా. నేను అస్తమానం కూడా నేను తయారు చేస్తూ ఉంటాను. దీనికి నువ్వుల పొడి కూడా యాడ్ చేసాం కనుక దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పుల్లగా తీయగా అయితే బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.